దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయకాలం కృపావాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక ఉదయం మనకిచ్చారు. గత రాత్రంతా ఆయన సన్నిధిలో మనల్ని క్షేమంగా ఉంచారు. దేవుని యొక్క సన్నిధిని మరొక రోజు చూడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయకాలం ప్రభుని స్తుతించారా నమ్ముచా ఉన్నాను. ప్రభుని ప్రార్థించారా, ఆయన వాక్యాన్ని ధ్యానించారా. ప్రతిరోజు దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఉదయాన్నే ప్రభుని స్తుతించాలి. ఆయన మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి ఆయనను ఘనపరచాలి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన వాక్యంతో మనము సహవాసం చేయాలి. తర్వాత దేవుని యొక్క వాగ్దానం, ఈరోజు దేవుడు నాకు ఏది ఇస్తున్నాడో అని ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడే అతి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? అనేక సమస్యలతో నువ్వు అలసిపోతున్నావేమో, లేకపోతే నీ పనుల భారాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, లేకపోతే నువ్వు కష్టపడి వచ్చి ఈ కష్టాలు ఇంకా ఎంతకాలము అని అలసిపోయి దేవుని యొక్క సన్నిధిలో ఆ ఓదార్పు కొరకు, నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నామో, దేవుడు నీ అలసటను తీసివేసే దేవుడు, కృషించుచున్న నిన్ను దేవుడు సమృద్ధితో నింపే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అలసిపోతున్న వారి ఆశను తీరుస్తాడట. ఏ ఆశతో ఎదురు చూస్తూ పరుగులు పెట్టి ఉద్యోగం కొరకు, లేకపోతే వ్యాపారాల కొరకు, లేకపోతే గర్భఫలం కొరకు, లేకపోతే వివాహాల కొరకు ఈ ఆశతో అలసిపోయి పరుగులు పెడుతున్నావో దేవుడు నీ ఆశను తీరుస్తాడు. చక్కటి భాగస్వామ్యం దేవునికి ఇస్తాడు. నీ ఆశను తీర్చి చక్కటి ఉద్యోగాన్ని ఇస్తాడు. నీ ఆశను తెచ్చి నీ వ్యాపారాలు, నీ వ్యవసాయాలు అభివృద్ధిని కలగజేస్తాడు. అంతేకాదు, కృంగిపోతున్న నిన్ను సమృద్ధితో నింపే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు సారెపేతు గ్రామంలో ఒక విధవరాలు ఇక ఆహారం ఉండదు, ఇక ఉన్న కొంచెం ఆహారాన్ని తిని చనిపోదామని కృంగిపోయి అలసిపోయి కృషించిపోతున్న ఆమె బ్రతుకును దైవజనుడు అడుగులు పెట్టి, దైవజనుడు మాట చొప్పున దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వగానే ఆమె గిన్నెను దేవుడు నింపాడు. భూమి మీద వర్షం పడే వరకు కూడా ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డులో నూనె అయిపోలేదు. ఆ తొట్టిలో పిండిని దేవుడు నింపుతూనే ఉన్నాడు, బుడ్డులో నూనెని నింపుతూనే ఉన్నాడు. అలసిపోయిన ఆమె ఆశను దేవుడు నెరవేర్చాడు. కృంగిపోయిన ఆమెను బలపరిచాడు. దేవుని నమ్మిన, దేవుని మాట నమ్మిన, దైవజనుడి యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న, దైవజనుని ఇంటిలో ఆతిథ్యం తీసుకున్న దేవుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నీ యొక్క అలసటను దేవుడు తొలగిస్తాడు. నీ కృంగుబాటులో దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకు. మనుషులు నమ్మొద్దు, మనుషుల మీద ఆశ్రయించొద్దు. నా దేవుడే నాకు సమృద్ధిస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని సర్వ సమృద్ధితో నింపుతాడని ఆయన నింపే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు. దేవుడు తప్పనిసరిగా నీ ఆశను, నీ యొక్క ఆలోచన దేవుడు సమృద్ధిగా నెరవేర్చగలిగిన సమర్థుడు. ప్రార్థనలో ఏకీవించు. మహిమ కలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, అలసిన వారి ఆశను తీర్చే దేవుడవయ్యా, కృంగిపోయిన వారిని నింపే దేవుడు ప్రభా. ఇదిగో నీ కుమార్తె, నీ కుమారుడు ఏ యొక్క పోరాటాల్లో అలసిపోతున్నారో, ఏ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నాయన కృంగిపోతున్నారో, వారి అలసటను తొలగించి నాయన వారి ఆశలు తీర్చి వారి గృహాల్లో సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఇదిగో అనారోగ్యాలతో అలసిపోతున్న వారిని ఆరోగ్యాలతో నింపండి ప్రభా. రకరకాల బలహీనతలు, ఒంటి నిండా రకరకాల బలహీనతలతో అలిసి కృషించిపోతున్న వారిని యేసయ్యా నీ గాయపనసంతో ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. నేరుగా ప్రభా నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేస్తూ, ఈ వాగ్దానం అనేకసార్లు వింటూ ఈ వాగ్దానం నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వారిని సర్వ సమృద్ధితో నింపి నీ సన్నిధిలో సాక్షులుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.